హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? ఏం తింటున్నా అనుకుంటున్నారా? మసాలా వడ అండి. అసలు టేస్ట్ అయితే ఎంత వచ్చిందంటే మాటల్లో చెప్పలేను. చాలా కుదిరాయి. మా సైడ్ అయితే ఈ వడలు చేసుకొని దీంతో పులుసు కూడా చేసుకుంటారు. నెక్స్ట్ టైం ఆ రెసిపీ కూడా షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే ఈ ప్రాసెస్ చూసేద్దాము. పచ్చెనగపప్పు తీసుకొని ఒక 4 to 5 అవర్స్ సోక్ చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని కాస్తంత అల్లం చెక్క వేసుకొని వాటర్ లేకుండా ఇలా కచ్చాపచ్చా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో కాస్త సాల్ట్, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, మీకు స్పైసెస్ కావాలంటే చిల్లీ అలాంటివి వేసుకోవచ్చు. నేనైతే ఏం యాడ్ చేయట్లేదు. బాగా మిక్స్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ వడలు వేసుకొని మనము రెండు వైపులా బాగా ఎర్రగా కాలనిచ్చి తీసేసుకోవడమే. ఇవి ఈవినింగ్ టైం స్నాక్స్లా అయినా తీసుకోవచ్చు, లేదా పప్పుకి సైడ్ డిష్గా అన్నా తీసుకోవచ్చు. ఎలా అన్నా తినచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే ట్రై చేయండి. అప్పుడు మీ ఇన్నర్ వాయిస్ కూడా ఖచ్చితంగా ఇలా ఉంటుంది. என்ன வடையா? மசால் வடை மசால் வடைதாயா? அருண் சுவை நாக்கில் உட்காந்து நடனம் ஆடுது.